కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. వాస్తవానికి దేవరకొండ వెంకటేశ్వరుడు అనే వ్యక్తికి స్వతంత్రం వచ్చింది. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో నేను చెప్పలేను, కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగేటువంటి తప్పు ఏంటంటే ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళని పిలిచి ఏదో ముఖస్థితి కోసం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అలా కాకుండా ఈ కార్యక్రమాన్ని ఒక భిన్నమైనటువంటి కార్యక్రమంగా ఇందులో వాళ్ళ కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఉన్నారు, అలాగే సమాజ సేవలో ఉన్నటువంటి అనేక రంగాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం అనేటువంటి అది చిన్న విషయం కాదు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అట్లా భాగస్వాములు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా. అందుకే ఆయనకి స్వతంత్రం ఆయనకు వచ్చింది అని చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇదే ప్రధాన కారణం. పోతే ఒక ప్రధానమైన మార్పు ఏమిటయ్యా అంటే, మన దేశంలో మనం కట్టే పన్నుల రూపంలో కలిగే డబ్బుని మిగిలిన డెవలప్మెంట్ కోసం ఉపయోగించేవాడు. అందుకే దేశాన్ని అన్ని రంగాలు కూడా వెనకబడిపోయారు. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో మనం కడుతున్న డబ్బు మన దేశ అభివృద్ధి కోసమే ఖర్చు చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి మార్పు అన్నమాట. ఫలితంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాం మనం. వ్యవసాయ రంగం, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, న్యాయ